ఓకే స్టార్ట్. ఈ నెల 12న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి కార్మిక సమ్మెకు మద్దతుగా దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సంపూర్ణమైనటువంటి మద్దతును కేంద్ర కార్మిక సమ్మెకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అనేక సంవత్సరాలుగా కార్మికులు, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాయడం కొరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థకు అనుకూలమైనటువంటి కార్మిక చట్టాలను తీసుకురావడం ద్వారా ఈ దేశంలో కార్మికుల శ్రమను మరింత దోసుకోవడం కొరకు, కార్పొరేట్ శక్తులకు ఈ దేశ సంపదను దారాదత్తం చేయడం కొరకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈ కేంద్రం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్లు కోడడం మూలంగా ఇవాళ జాతీయ స్థాయి నుండి గ్రామీణ ప్రాంతం దాకా కూడా కార్మికులు, కర్షకులపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటటువంటి ప్రమాదం ఉంది. ఇది కేంద్ర కార్మిక చట్టాలను, లేబర్ కోడ్లను తీసుకురావడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 12న చేస్తున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుకు దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రతి స్థాయిలో సంపూర్ణమైనటువంటి మద్దతును, సహకారం అందిస్తూ ఆ కార్మిక సంఘాన్ని సమ్మెను జయప్రదం చేయడం కొరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిహెచ్పిఎస్సి శ్రేణులంతా కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.